ఎంత పని చేశావు మామా. ఒక్క క్షణం నువ్వు నన్ను ఆపకపోయుంటే ఆ కీర్తి ప్రాణాలు అనంతలోకంలో కలిసిపోయుండే. కరెక్ట్గా గన్ను గురిపెట్టాను. పాయింట్ బ్లాక్లో దొరుకుతుందనుకున్నాను. ఇక్కడి నుంచి ట్రిగ్గర్ నొక్కితే దాన్ని ఎవడు కాపాడలేడనుకున్నాను. చిన్న మెదడు చితికి రాధా అని అరిచేలోపే కీర్తి శవమై మిగిలుండేది. నా పగ తీరుండేది. ఎందుకు మామా నన్ను ఆపావు? పిచ్చోడా, కీర్తిని చంపితే మనకేమొస్తుందిరా? దాని ప్రాణం పోయిందన్న ఆనందం తప్ప. దాన్ని చంపాలనే కదా మామా జైల్లో అనుక్షణం రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాను. నా తండ్రి మరణం వరకున్నప్పుడు కూడా నాకెప్పుడూ ఏడుపు రాలేదు. నా తండ్రి పగ తీర్చుకోవాలన్న కోపమే ఉంది నాకు. ఆ కీర్తిని చంపడం కోసమే కదా ఎన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ రాణి ఏ కీర్తి అని తెలియక నేను ఊరుకున్నాను. ఇప్పుడు తెలిసింది కదా, ఇంకా చంపకుండా ఎలా ఊరుకోమంటావు? నా నరాల్లోనూ పగతో రగిలిపోతున్నాను. ఆ ప్రతీకారం తీర్చుకుంటే కాని నేను ప్రశాంతంగా ఉండలేను మామా. పగ తీరాలి అంటే కీర్తి ప్రాణం పోవాలి. చంపేద్దామల్లుడు. కీర్తి బ్రతికుండాలని నేను కోరుకోవడం లేదు. కానీ కీర్తి చనిపోతే పగ మాత్రమే తీరుతుంది. అది సరిపోదు. ఆ దేవరాజు మీ నాన్న మోచేతి నీళ్లు తాగి ఎదిగిన వ్యక్తి. మా నాన్నకి దెబ్బ కొట్టిన వ్యక్తి కూడా అతనే. అందుకే కదా మామా ఈ పగంతాను. అల్లుడు, మాట పూర్తవకుండానే అడ్డురాకు. అలా ఎదిగినవాడు కోట్లు సంపాదించాడు. ఇప్పుడు ఆ డబ్బంతా సూర్యం దగ్గరే ఉంది. సూర్యంకి కూడా రాణియే కీర్తి అని ఈ మధ్య తెలిసింది కాబట్టి పూర్తిగా ఆస్తి డబ్బు ఆ అమ్మాయికి అప్పగించలేదు. అవన్నీ తొందరలోనే అప్పగిస్తాడని మనకొక సమాచారం ఉంది. నాకు కావాల్సింది డబ్బు కాదు మామా, పగ తీరడం. అయినా దానికి డబ్బొస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి? దాని ప్రాణం పోవడమే నాకు కావాలి. దానికి డబ్బు రావాలని నేను కోరుకోవడం లేదల్లుడు. ఆ డబ్బు నీకు రావాలని కోరుకుంటున్నాను. సూర్యం ఆ డబ్బు రాణికి బదలాయించగానే భయపెట్టి అవన్నీ మన పేరున రాయించుకుందాము. తర్వాత అనుకున్నట్టుగాని కీర్తిని చంపేద్దాము. ఆ చావు మామూలుగా ఉండకూడదు. చిత్రహింసలు చేసి చంపాలి. విచిత్రంగా చంపాలి. తన మనవరాలి శవాన్ని చూసి ఆ సూర్యం కూడా వణికిపోవాలి. ఇలాంటి చావు నేను ప్రాణంగా పెంచుకున్న నా కీర్తికి వచ్చిందని గజ వణికిపోవాలి. అప్పుడు సూర్యం ప్రాణం కూడా తీసేస్తే కదరా నీ ఎన్నేళ్ల పగకి సరైన న్యాయం చేసిన వాడు అవుతావు. నీ ప్రతీకారానికి, నీ నిరీక్షణకి దొరికే బహుమానం ఉంటుంది. శత్రునాశనం అయిపోయాక జీవితం ఆనందంగా గడపాలంటే చేతి నిండా డబ్బుండాలి. అల్లుడు, రాజకీయంగా ఎదగాలంటే కోట్లకు కోట్లు డబ్బు మన వెనకాలుండాలి. ముందు ఆ సంపద రాబట్టుకుని తరువాత చంపేద్దాం. అందుకే నేను ఆపానల్లుడు. శభాష్ మామా, శభాష్. సినిమాల్లో చూశాను, భారతంలో శకునంటే నీలాగే సలహాలిస్తూ దుర్యోధనుణ్ణి నడిపించాడు. ఇప్పుడు నువ్వు కూడా నాకు శకునిలా ఉన్నావు. నీ సలహా నచ్చింది మామా. ప్రియా, నువ్విక్కడ కూర్చో. ప్రియా, నేను 11 ప్రదక్షిణాలు చెయ్యాలి. నేను చేసుకుని వస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే కూర్చో, సరేనా? ఎందుకమ్మా? నేను కూడా నీతో పాటు ప్రదక్షిణాలు చేస్తాను. వద్దు ప్రియా, నువ్వు చిన్నపిల్లవి కదా. ఇంత పెద్ద గుళ్ళో నువ్వు తిరగలేవు. నువ్వు ఇక్కడే కూర్చో. అలాగే అమ్మా. గుడ్ గర్ల్.
బాగుందమ్మా. ఇంత చిన్న పిల్లవి కదా, నీకేం కోరికుందని ఆ దేవుడికి ముడుపు కట్టావు? మా అమ్మ నాకెప్పటికీ దూరం అయిపోకుండా నాతోనే ఉండాలని కోరుకున్నాను కాబట్టి కట్టాను. అదేంటమ్మా, అమ్మా అని నువ్వే అంటున్నావు కదా. కన్న తల్లి పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రపంచాన్నైనా వదిలేస్తుంది కానీ పిల్లల్ని ఏ తల్లి వదిలేలేదమ్మా, ఒక్క ప్రాణం పోతే తప్ప. నన్ను కన్నా మా అమ్మ చనిపోయిందంటే తర్వాత ఇంకో అమ్మ వచ్చింది. తను నన్ను ఎంతో బాగా చూసుకుంటుంది తెలుసా. మా నాన్నని పెళ్లి చేసుకోమని నేనే అడిగాను. నా మాట విని మా అమ్మ పెళ్లికి ఒప్పుకుంది. కానీ మా అమ్మ ఎప్పుడు నాతోనే ఉండాలని, ఎక్కడికి వెళ్ళకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. అంటే నా కోరిక తీరుతుంది కదా. తప్పకుండా తీరుతుందమ్మా. అభం శుభం తెలియని పసిపాపవి, కల్మషం లేని బంగారు తల్లివి. నువ్వు కోరుకుంటే ఆ దేవుడు కోరిక తీర్చకుండా ఉంటాడా? మీ అమ్మని నీకు దూరం చేయలేదమ్మా. ఒక అమ్మను తీసుకెళ్ళిపోయినా నీకోసం ఆ దేవుడు ఈ అమ్మను పంపించాడు. నువ్వు అమ్మ అని పిలుస్తున్నావు. తను ఎప్పటికీ నీకు దూరం కాకూడదని నువ్వింతలా కోరుకుంటున్నావంటేనే ఆ అమ్మాయి నిన్ను ఎంత బాగా చూసుకుంటుందో నాకు అర్థమవుతుంది. అలాంటి అమ్మాయిని చూడాలని నాకు ఉంది. నువ్వొక్కదానివే గుడికొచ్చావా? నీతో ఎవరూ రాలేదా? లేదు, నేను మా అమ్మ వచ్చాము. మా అమ్మ ప్రదక్షిణలు చేస్తుంది. మీకు మా అమ్మని పరిచయం చేస్తాను రండి. ఒక నిమిషం. దా. ఇదేంటి, ప్రియా అక్కని తీసుకొచ్చింది. ఇప్పుడు కానీ అక్క నన్ను చూసిందంటే ఈ పెళ్లి జరగనివ్వదు. నన్ను వెంటనే తనతో ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. నేను అక్క కంట పడకూడదు. ఏం చెయ్యాలి? పాపా, మీ అమ్మ ఎక్కడమ్మా? ఇక్కడే ప్రదక్షిణలు చేస్తానని చెప్పింది. భగవంతుడా, అక్కకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎదురు కాకూడదు. అలా ఎదురయ్యాను అంటే నేను అనుకున్నది ఏదీ జరగదు. అందరి జీవితాలు నిలబడాలన్నా, మళ్ళీ అందరం ఒక్కటవ్వాలన్నా ఈ పెళ్లి జరిగే వరకు నేను అక్క కంట పడకూడదు. నువ్వే ఎలాగైనా కాపాడు తండ్రి. ఏవండి, గుడికొచ్చాను. ఇక్కడ ఒక పాప పరిచయం అయింది. తను వాళ్ళ అమ్మని చూపిస్తానంటే ఆగాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. 10 నిమిషాలు అక్కడుంటాను. సారీ అమ్మా, నేను వెంటనే వెళ్ళాలి. ఇంకొకసారి మీ అమ్మని చూస్తాను. జాగ్రత్త. వస్తాను. బాయ్. బాయ్ ఆంటీ. ప్రియా, ఇక్కడికెందుకు వచ్చావమ్మా? అమ్మా, నీ గురించి నేను ఆంటీ ఎంత ఎదిగమో తెలుసా? ఆంటీ చాలా మంచిది. నిన్ను పరిచయం చేద్దామంటే నువ్వు కనిపించలేదేంటి? ఇక్కడే గుళ్ళో ఉన్నాను కదమ్మా.
ఎవరిని ఎప్పుడు ఎలా కలపాలో ఆ దేవుడికి బాగా తెలుసు. ఇంకొకసారి ఆ ఆంటీని కలుద్దాం. వెళ్దాం పద. రా. ఏదైనా సరే నేను నా గోపికి వంట చేసి పెడతాను. ఏం నాకు చేత కాదనుకుంటున్నాడా? నేను చేయలేననుకుంటున్నాడా? ఎలా చేయాలో నాకు తెలుసు. నా గోపిని నా వైపు ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. డాడీ, ఎప్పుడొచ్చారు డాడీ? నువ్వు వండలేక అవస్థలు పడుతున్నప్పుడే వచ్చానమ్మా. నీ కష్టం చూస్తూ నిన్నెందుకు ఇబ్బంది పెట్టాలా అని ఇలా మౌనంగా నిలబడున్నాను. ఇదంతా నీ వల్లే వచ్చింది డాడీ. మన ఇంట్లో ఎప్పుడైనా వంట చేయడం నాకు తెలుసా? కనీసం గ్లాసుడు మంచినీళ్ళు తీసుకోవడమైనా నాకు తెలుసా? కానీ ఈ ఇంటికి వచ్చాక ఎన్ని కష్టాలు పడుతున్నానో. నీ కూతురిలా బాధపడుతుంటే నీకు బాధ అనిపించడం లేదా? చూడమ్మా, ఇది బాధ అనుకుంటే నీకు బాధలాగే కనిపిస్తుంది. కానీ ఒక బాధ్యత అనుకుంటే భార్యగా నీ స్థానం ఏంటో నీకు తెలుస్తుంది. పని చేయడానికి ఏడుస్తున్నానంటే బాధ్యత అని కొత్త అర్థాలు చెప్తారేంటి? కొత్త అర్థం కాదమ్మా, నువ్వు తెలుసుకోవాల్సింది అర్థమే. నువ్వు నీ భర్తతోనే ఉండాలి, తన కోసమే బ్రతకాలి. తను బాగున్నప్పుడే నీ జీవితం బాగుంటుంది. తను సంతోషంగా ఉన్నప్పుడే నీకు ఆనందం దొరుకుతుంది. బాగా చెప్పారు డాడీ. మీరు ఎప్పుడు ఇక్కడే ఉండాలి అని చెప్పారు కదా. ఇంకా మీ ఇంటికి వచ్చే ఉద్దేశం కూడా నాకు లేదు. నేను నిన్ను పిలవాలని రాలేదమ్మా, అలాగని తీసుకెళ్లాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. నువ్వు నీ ఇంట్లో నీ భర్తతో ఉండాలనేదే నా కోరిక. ఐఎమ్ సో హ్యాపీ డాడీ. మా ఇంటికి వచ్చారు కదా. మా ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం నాకు తెలిసిన మర్యాద. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. అంత పని మాత్రం చేయకమ్మా. ఏ, మా ఆయనకు వంట చేసి పెట్టడం నా బాధ్యత అని చెప్పారు కదా. మరి మీ కూతురు కాఫీ తెస్తానంటే ఎందుకు వద్దంటున్నారు? గోపి నీ భర్త కాబట్టి నీ చేతి వంట ఎలా ఉన్నా భరిస్తాడు. నువ్వు ఎలా చేసినా సహిస్తాడు. బాగా వచ్చే వరకు తను తింటాడు. కానీ నాకంత ధైర్యం లేదమ్మా. నువ్వు ఎలా ఉన్నావో చూడాలని వచ్చానమ్మా. నువ్వు బాగున్నావని చూశాను కాబట్టి వెళ్ళొస్తానమ్మా. వెళ్ళండి డాడీ. మీరిలా చెప్తున్నారు కానీ నేనిచ్చిన కాఫీ గోపి తాగే వెళ్ళాడు. నేను చేసిన వంట కూడా తింటాడు. నా గోపికి నా చేతి వంట బాగా నచ్చుతుంది. మీకు నచ్చనంత మాత్రాన నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. చాలా సంతోషం అమ్మా. నా గోపి అన్నప్పుడే నీ జీవితం సగం బాగుపడింది. పాపం, నీ చేతి వంట తింటున్న గోపిని చూస్తుంటే నాకు జాలేస్తుంది. అయినా సరే, భరించేవాడే భర్త కదా. నేను మీ అమ్మను భరించలేదా? అలాగే గోపి కూడా నిన్ను భరిస్తాడు. వస్తానమ్మా. చెప్పండి సార్, నాతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నారు. మళ్ళీ లీగల్గా ఏదైనా సమస్య వచ్చిందా? లేదు లాయర్ గారు, నా ఆస్తిని నా మనవరాళ్ల పేరు మీద రాయించాలని నేను నిర్ణయించుకున్నాను. దాని గురించే మీతో మాట్లాడదామని రమ్మన్నాను. ఆస్తి మొత్తానికి ఏకైక వారసురాలు మీ సమంతే కదా సార్. ఇప్పుడు తన పేరు మీద రాయవలసిన అవసరం ఏముంది? సమంత నా దగ్గర పెరుగుతున్న మనవరాలే. కానీ
సమంత ఒక్కతే నా మనవరాలు కాదు. నాకు 2 మనవరాళ్ళు ఉన్నారు. వర్ష కూడా నా మనవరాలే. అది మీరు మర్చిపోతే ఎలా? క్షమించండి సార్. ఎప్పుడో పసిపిల్లగా ఉన్నప్పుడు తప్పిపోయిన మనిషి ఇప్పటి వరకు తన జాడ కూడా తెలియలేదని మీరే చెప్పారు కదా, అందుకే అలా అన్నాను. సరే సార్, ఏ ప్రాపర్టీసు సమంత పేరు మీద మార్చమంటారు చెప్పండి, నేను ప్రిపేర్ చేస్తాను. నాకున్న యావత్ స్థిరచరాస్తుల్ని నా మనవరాళ్ళిద్దరి పేరు మీద రాయించండి. సరిసమానంగా ఉండాలి. సమంతకి వర్షకి సరిగ్గా వాటాలుండాలి. వర్ష అంటున్నారు? ఏ వర్ష? అదే ఇప్పుడు మా ఇంట్లో ఉంటుంది కదా, ఆ వర్ష పేరు మీద రాయండి. సమంతకి ఎంత ఆస్తి దక్కుతుందో వర్షకి కూడా అంతే ఆస్తి దక్కాలి. శంకర్ ప్రసాద్ గారు, నేను మీ ఫ్యామిలీ లాగానే మీ ఇంట్లో మంచి చెడ్డలన్నీ తెలిసిన వాణ్ణి. మీ దయ వల్ల ఈరోజు హైకోర్టులో లాయర్గా ఎదిగిన వాణ్ణి. అందుకే మీ శ్రేయోభిలాషిగా మీకో మాట చెప్పాలి అనుకుంటున్నాను. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే. మా మంచి కోరి చెప్తానన్నారు కదా, అందులో అభ్యంతరం ఏముంటుంది? చెప్పండి. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి మీ మనవరాలు పేరు ఉన్నంత మాత్రాన మీ అభిమానాన్ని పంచితే సరిపోతుంది. కానీ ఇలా ఆస్తిలో వాటా రాయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇప్పుడు మీకున్న ప్రతి సంపద సమంతకే చెందాలన్నది నా ఉద్దేశం. లాయర్ గారు, డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర, పోలీసుల దగ్గర నిజాన్ని దాయకూడదండి. పొరపాటున అలా చేస్తే మనకే ప్రమాదం. అందుకే నేను మీతో నిజం చెప్తున్నాను. ప్రపంచానికి తెలిసిన వర్ష, ఎక్కడుందో తెలియదనుకున్న నా మనవరాలు వర్ష, నా ఇంట్లో ఉంటున్న వర్ష వేరువేరు కాదు, ఒక్కరే. కానీ ఎన్ని రోజులు తను మా కళ్ళ ముందే ఉన్నా మేము అది తెలుసుకోలేకపోయాం. రాణి చెల్లిగానే మాకు పరిచయం అయింది. కానీ తనని చూసినప్పుడల్లా నాకు, నా పూర్ణకి ఏదో తెలియని మమకారం తనని మాకు దగ్గర చేసింది. ఆ తర్వాతే తెలిసింది అది రక్త సంబంధమని, ఆ బంధమే మమ్మల్ని కలిపింది అని. మరి మీ మనవరాలు మీ కళ్ళ ముందే ఉన్న ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా మీరెందుకు దాచిపెట్టారు? దానికి కొన్ని కారణాలున్నాయండి. అవి మాత్రం మీతో నేను చెప్పలేను. దయచేసి ఏమీ అనుకోకండి. ఇన్ని సంవత్సరాల పాటు ఎదురు చూసిన నా మనవరాలు ఇప్పుడు నాతోనే ఉన్నా తనకు కూడా ఇప్పుడు ఈ విషయం తెలీదు. మేమే తన వాళ్ళమనే ఆ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. కానీ ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. ఏంటి సార్ ఆ మాటలు? నేనేం తప్పుగా మాట్లాడలేదండి. ప్రాణం పోసుకున్నప్పుడే దానికి ముగింపు తేదీ అనేది ఒకటి ఉంటుంది. అదెప్పుడో మనకు తెలీదు. అందుకే రేపు మనం ఉంటామనే ఆశతో బతుకుతాం. కానీ అనుకోని కారణాల వల్ల నాకేదైనా అయితే ఈ నిజం నాతోనే సమాధైపోతుంది. నా మనవరాలికి అన్యాయం జరుగుతుంది. అలా జరగకూడదంటే సమంతతో పాటు వర్షకు కూడా ఆస్తి సమానంగా ఉండాలి. అందుకే ఈ నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. మాకున్న ఆస్తులన్నీ మీకు తెలుసు కదా, అది మా ఇద్దరి మనవరాళ్ల పేరున సరిసమానంగా మీరే రాయండి. తప్పకుండా సార్, మీరు చెప్పినట్టుగానే ఆస్తులు వాటా వేస్తాను. అన్నీ ప్రిపేర్ చేశాక నేను మిమ్మల్ని పిలిపిస్తాను. వాళ్ళ పేరు మీదే మారుద్దాం. దయచేసి ఈ నిజాన్ని నేను బయటికి చెప్పేంత వరకు మీరు మాత్రం ఎవరి దగ్గర ఈ నిజాన్ని మాట్లాడొద్దు. మీరు నా మనిషిని నమ్మాను కాబట్టే మీతో ఈ నిజాన్ని చెప్పాను. భలేవారే సార్, చెప్పాను కదా నేను మీ మనిషిని అని. మీ అంతట మీరు బయట పెట్టే వరకు నేను ఈ విషయాన్ని ఎవ్వరితోనూ చెప్పను. నన్ను నమ్మండి. థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథం గారు. పేపర్స్ అన్ని ప్రిపేర్ అయ్యాక నాకు చెప్పండి, నేను వచ్చి సంతకాలు పెడతాను. సరే సార్, ఈ రోజు నుంచి నేను ఆ పని మీదే ఉంటాను. వస్తాను సార్. మంచిదండి. వంశీ, నువ్వు సీత వెళ్ళి పెళ్లికి సంబంధించిన షాపింగ్ చేసుకుని రావాలి. ఏంటి కళ్యాణ్, పెళ్లి మీదైతే షాపింగ్ నేనెలా చేస్తాను? దాన్నే ఉంది వంశీ, ఇష్టమైన వాళ్ళ కోసం ఆ మాత్రం చేయలేవా? నా ఇష్టాలు మొత్తం తెలిసిన వాడివి నువ్వే కదా. అందుకే నీకు ఇష్టమైన తాలిబొట్టుని
నీ చేతులతో కొనమని అడుగుతున్నాను.